హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి. ఇంకా ఈరోజు అయితే నా డే 10 వెయిట్ లాస్ జర్నీ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం తిన్నాను, ఎలా ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. సో ఇక్కడ మార్నింగ్ లేకపోవడం లేచానండి. సో డైరెక్ట్ బ్రేక్ఫాస్టే అనమాట. సో బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇక్కడ నేను చట్నీ కోసం పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే ఆయిల్లో అయితే లైట్గా ఫ్రై చేసుకొని దాంట్లోకి జీలకర్ర, ఉప్పు అండ్ అలాగే నేను కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశానండి టేస్ట్నెస్ కోసం. సో కొబ్బరి అనేది మనం వేపేటప్పుడు కూడా వేసుకోవచ్చు, లేదు అని అంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట. అంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇంకా అలా సాల్ట్, చింతపండు అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు యాడ్ చేసి అయితే చట్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే దోశ కోసం అయితే బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఫస్ట్ దోశ అయితే ఫ్లాప్ అయితే అయిందనమాట. సో సెకండ్ దోశ అయితే వేసుకుంటున్నాను. నాకు బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంటేనే ఇష్టం అండి. సో మందంగా ఉంటే అసలుకి నాకు తినాలనిపించదు అనమాట దోశ. సో పల్చగా ఉంటేనే నాకు తినాలనిపిస్తుంది అనమాట. సో అందుకే నేను కొంచెం పల్చగా అయితే కలుపుకుంటాను బ్యాటర్ని. ఇంకా దాని మీదకైతే నేను ఈరోజు ఒక క్యారెట్ మొత్తం అయితే తురుముకున్నానండి. ఒక హాఫ్ ఆనియన్ అయితే చిన్నగా అయితే చాప్ చేసుకొని దోశకు తగ్గట్టుగా అయితే నేను ఇక్కడ క్యారెట్ తురుము, ఆనియన్స్ అయితే వేసుకొని చక్కగా ఒకవైపు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశని మంచిగా కాలనిచ్చాను అనమాట. సో ఇంకో సైడ్కి మనం టర్న్ చేయలేమండి. సో టర్న్ చేస్తే మళ్ళీ క్యారెట్, ఆనియన్ అంతా కూడా పెనం కతుకుపోతుంది అనమాట. ఇలా క్లోజ్ చేసిన తర్వాత సో రెండు వైపులా కొంచెం సేపు ఉంచితే మనకి లోపల కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఇంకా దోశ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఎక్కువ అనేది క్యారెట్ అయితే పెట్టుకున్నాను అనమాట నేను. సో ఇలా దోశలలో కూడా క్యారెట్, బీట్రూట్ యాడ్ చేసుకోవడం వల్ల దాన్ని మనం తిన్నట్టయితే ఉంటుందన్నమాట. సో ఉత్తవైతే నేను అసలు తినలేనండి. సో చాలా కష్టం మీద తింటానమాట. సో అది కూడా నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే తిన్నాను. సో అందుకే ఇలా ఇప్పుడైతే ఇడ్లీ వేసినప్పుడు కానీ, దోశ వేసినప్పుడు కానీ ఇలా అయితే ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. ఇంకా దోశలోకి పల్లి చట్నీ అయితే పెట్టుకున్నానండి. అలాగే 3 డేట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈరోజు అయితే లంచ్కి అయితే నేను పుదీనా పులావ్ లాగా అయితే చేస్తున్నానండి. సో దానికోసం ముందు పేస్ట్ కోసం అయితే ఇక్కడ నేను కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అండ్ చిన్న ముక్క అల్లం అయితే చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నంత క్వాంటిటీ అయితే నేను పుదీనా తీసుకున్నాను అనమాట. సో నేను చేసేది 2 మెంబర్స్కేనండి. సో పుదీనా అనేది ఎక్కువైనా కానీ ఫ్లేవర్ అంతా మనం తినలేమన్నమాట. సో పుదీనా ఎంత క్వాంటిటీ వేసానో అంతే క్వాంటిటీతో కొత్తిమీర కూడా వేసానండి నేను. సో పుదీనా అంటే కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎక్కువైతేనే కొంచెం అంటే ఫ్లేవర్ ఎక్కువైపోయి మనం తినలేమన్నమాట. ఇంకా అలాగే ఇక్కడ నేను హాఫ్ టమాటా అయితే కట్ చేసుకున్నాను. ఇంకా అలాగే కొంచెం కొబ్బరి చిన్నగా చాప్ చేసుకొని అయితే వేసుకున్నాను. దీంట్లోకి నేను ఇంకా గసగసాలు కూడా యాడ్ చేసుకున్నానండి. సో కోకోనట్ అనేది నేను చాలా తక్కువగా అయితే తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదన్నమాట. జస్ట్ చిన్న ముక్క అయితే తీసుకున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసమే అనమాట. తర్వాత దీంట్లోకి నేను కొంచెం కసూరి మేతి అయితే యాడ్ చేసేసుకొని వితౌట్ వాటర్ నేను పేస్ట్ అయితే చేశానండి. ఇంకా పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో దాన్ని అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా అయితే గీ అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. వన్స్ గీ కరిగిన తర్వాత దీంట్లోకి హోల్ బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. సో స్టార్ ఫ్లవర్, మరాఠీ మొగ్గ, ఇంకా షాజీరా, కొన్ని జీడిపప్పులు అండ్ అలాగే బిర్యానీ ఆకు, లవంగాయ, యాలకులు అయితే యాడ్ చేశాను. ఒక మిరియం అయితే యాడ్ చేశానండి. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి నేను ఒక 2 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి అయితే వేసుకున్నాను. సో పచ్చిమిర్చి నేను కొంచెం తక్కువే వేసానండి. స్పైసీనెస్ ఇంట్లో ఎప్పుడు బిర్యానీస్ చేసినా అని నేను కొంచెం తక్కువ వేస్తాను. ఎక్కువగా నాన్ వెజ్కి అయితే కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట. సో ఇలా వెజిటబుల్ లాగా లీఫీ వెజిటబుల్ ఏమైనా చేసినప్పుడు మాత్రం కొంచెం స్పైసెస్ అనేవి తగ్గిస్తాను. ఇంకా ఒక మీడియం సైజు ఆనియన్ అయితే సన్నగా చాప్ చేసుకుని అయితే వేసుకున్నాను. సో ఇక్కడ కావాలంటే మీరు చిన్నగా కూడా చాప్ చేసి అయితే వేసుకోవచ్చండి. ఇంకా ఆనియన్స్ కూడా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లోకి నేను గ్రీన్ పీస్ అయితే యాడ్ చేశానండి. సో గ్రీన్ పీస్ అనేది యాడ్ చేయడం వల్ల మనకి బిర్యానీ తింటున్నప్పుడు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా తర్వాత గ్రీన్ పీస్ కొంచెం మనకి మగ్గింది అన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసి ఇంకా దాంట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టుకుంటూ అయితే ఉండాలన్నమాట. సో వన్స్ మనకి పచ్చివాసన అంతా పోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్న స్టేజ్లో 1 గ్లాస్ బాస్మతి రైస్ నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టుకున్నానండి. సో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మూత పెట్టుకొని మనకి వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు అయితే
మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట, మూత పెట్టేసి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, సో వాటర్ అయితే మంచిగా అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో బాస్మతి రైస్ అనేది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చక్కగా కుక్ అవుతుందండి. అప్పటికప్పుడు వేస్తే ఏంటంటే వాటర్ క్వాంటిటీస్ కొంచెం డిఫర్ అవుతాయి అన్నమాట. సో ఇలా వేసుకుంటే రైస్ అనేది మంచిగా మనకి పొడి పొడిలాడుతూ అయితే వస్తుంది. ఇంకా రైస్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసి మనకి రైస్ అనేది దగ్గర పడుతున్నప్పుడు ఆ స్టేజ్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఇంకా నేనైతే మూత పెట్టేశానండి. ఇది మనకు కొంచెం టైం అయితే పడుతుంది. అయితే ఇక్కడ నేను నైట్ డిన్నర్కి అయితే ఓవర్ నైట్ ఓట్స్ లాగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట. సో నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ అయితే తీసుకున్నానండి. సో ఓట్స్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి నేను ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే చియా సీడ్స్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇది మనం 3 అవర్స్ బిఫోర్ అన్నా నానబెట్టుకోవచ్చు అండి. సో ఓవర్ నైట్ అన్నా చేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఏంటంటే నైట్ సోక్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను డిన్నర్కి తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి సో మార్నింగ్ ఇప్పుడు 11 అయితే అవుతుందండి. ఈ టైంకి అయితే నేను ఇవి సోక్ చేసి మిల్క్లో అయితే సోక్ చేసుకున్నాను అనమాట. సో మిల్క్ చక్కగా ఓట్స్ అవన్నీ మునిగేంత వరకు అయితే మిల్క్ అయితే యాడ్ చేసేసుకొని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా డిన్నర్ టైంకి మంచిగా సోక్ అయితే అయిపోతాయి అన్నమాట. సో నైట్ డిన్నర్లో కూడా చాలా లైట్గా తిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నేను పుదీనా రైస్ అయితే చేయబోతున్నాను కాబట్టి అది కొంచెం క్వాంటిటీ అయితే ఎక్కువగానే తీసుకుంటున్నాను. అందుకే నైట్ డిన్నర్లోకి ముందుగానే ఓట్స్ అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి, రైస్ దగ్గర పడుతున్నప్పుడు అయితే నేను ఒకసారి మూత తీసి మొత్తం అయితే ఇలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో మనం 20 to 30 మినిట్స్ మనకి తెలిసిపోతుందండి. సో వాటర్ పోయిందా లేదా అని చెప్పేసి ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో మనకి మంచిగా రైస్ అయితే వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఇక్కడ నేను కర్డ్లోకి అయితే బీట్రూట్ని ఇలా చిన్నగా అయితే తురుముకున్నానండి. సో మనకి తురిమే దాంట్లో పెద్దగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. సో చిన్నగా అయితే తురుముకున్నాను అనమాట. సో పెద్దగా తురిమితే ఏంటంటే తినలేకపోతున్నాను అనమాట. అంటే కొంచెం మనకి ఎక్కువ గట్టిగా తగులుతున్నట్టు అనిపిస్తుంది కదా. సో అందుకే చిన్నగా అయితే చేసుకున్నాను. ఇలా అయితే మంచిగా తినడానికి కూడా ఈజీగా అవుతుందని అయితే చిన్నగా తురుముకున్నాను. ఇంకా దీంట్లోకి అయితే మా 2 మెంబర్స్కి తగ్గట్టుగా కర్డ్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం అయితే మిక్స్ చేసుకుంటున్నానండి. ఇలా రైస్ ఐటమ్స్ చేసినప్పుడు ఎప్పుడైనా పులావ్ కానీ బిర్యానీస్ కానీ చేసినప్పుడు బీట్రూట్ సలాడ్ అయితే నేను ఖచ్చితంగా తీసుకుంటాను. బట్ వితౌట్ పోప్ అనమాట. జస్ట్ దీంట్లోకి నేను కర్డ్, బీట్రూట్ అండ్ అలాగే కొంచెం లెమన్, సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇదంతా అయితే నేను తినట్లేదండి, జస్ట్ ఒక చిన్న కప్లో అయితే తీసుకుంటాను. సో మా వారికి వితౌట్ సాల్ట్ అయితే ఇస్తాను, నాకైతే సాల్ట్ లెమన్ అయితే యాడ్ చేసుకుంటానన్నమాట. సో మంచి పింకిష్ కలర్లో అయితే వచ్చింది కదండి. సో ఇలా కర్డ్ అండ్ బీట్రూట్ సలాడ్ అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్ 20 మినిట్స్ తర్వాత మూత అయితే ఓపెన్ చేశానండి. ఇక్కడ చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయిందో. సో ఒక్కసారి ఇలా గెరిట్ని లోపలికి పెట్టేసి ఏమైనా వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో నాకు అంతా కూడా చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా ఎలాంటి వాటర్ కూడా లేవన్నమాట. జస్ట్ ఆ పైన పార్ట్ని ఒకసారి అలా కలదిప్పేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే మనకి పుదీనా పులావ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఆ గ్రీన్ పీస్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనం తింటుంటే మంచిగా అయితే తగులుతుందన్నమాట. సో పుదీనా మనం రేర్గా యూస్ చేస్తాం కాబట్టి వీక్లీ వన్స్ ఇలా రైస్ ఐటమ్స్లో యూస్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అండ్ డిఫరెంట్ టేస్ట్ కూడా అయితే ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ కానీ హస్బెండ్స్కి టిఫిన్ బాక్స్ కానీ చాలా బాగా ఉంటుందన్నమాట ఇలాంటి రైస్ ఐటమ్స్ చేసుకోవడం. సో ఇంకా నేనైతే ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ నేను క్వాంటిటీ చాలా తక్కువ పెట్టుకున్నానండి, బట్ నాకు చాలా బాగా నచ్చి ఇంకొకసారి అయితే ఇంకొక రౌండ్ అయితే వేశాను. సో ఇలాంటివి నచ్చినప్పుడు చేసుకొని తినడంలో అయితే తప్పలేదండి, బట్ దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ చక్కగా లెమన్ అయితే పెట్టుకొని బీట్రూట్ సలాడ్ అయితే పెట్టుకొని చక్కగా నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నైట్ డిన్నర్ అయితే నేను ఇది 6:30కే డిన్నర్ అయితే చేసేసానండి ఈరోజు. సో 6:30కి చక్కగా ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయటికి తీసేసాను. ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. సో మనకి చియా సీడ్స్ అనేవి జెల్లీ టైప్ అయితే ఫామ్ అవుతాయి అన్నమాట. సో 3-4 అవర్స్ అయితే ఖచ్చితంగా సోక్ అవ్వాలండి చియా సీడ్స్, ఓట్స్ కానీ. ఇంక ఇక్కడ దీంట్లోకి నేను యాపిల్ అయితే హాఫ్ యాపిల్ అయితే చిన్నగా అయితే చాప్ చేసుకున్నాను. బనానా కూడా నేను ఈరోజు మొత్తం తీసుకోలేదండి, ఎప్పుడూ కూడా ఒకటి మొత్తం తీసుకుంటానమాట. ఈరోజు అయితే హాఫే తీసుకున్నాను.
తర్వాత దీంట్లోకి ఒక 2 డేట్స్ చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను అనమాట, చిన్న చిన్న పీసెస్గా. ఇంకా దీంట్లోకైతే నేను ఎప్పుడూ యాడ్ చేయలేదండి ఒక ఫ్రూటు, అదైతే జస్ట్ లైట్గా చిన్న చిన్న పీసెస్ అయితే యాడ్ చేస్తున్నాను, అవే డ్రాగన్ ఫ్రూట్ అనమాట. సో ఇది కూడా నేను రీసెంట్ టైమ్స్లో ఓవర్ నైట్ ఓట్స్ చేసేటప్పుడు చాలామంది తిన్నారనమాట. సో ఎలా ఉంటుందా అని చెప్పేసి అయితే వేశాను. సో ఎక్కువగా వేస్తే కలర్ చేంజ్ అయిపోతుందని చాలా తక్కువ పీసెస్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా నైట్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో నేను ఇంకా డిటాక్స్ డ్రింక్ అయితే తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నేను 8:39 మధ్యలో అయితే తీసుకున్నానండి. సో డిటాక్స్ వాటర్ వచ్చేసి జీరా, సోంపు అండ్ అలాగే మెంతులు, ఈ 3 కూడా ఈక్వల్ క్వాంటిటీస్ అయితే తీసుకున్నాను. సో ఈరోజు ఈ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే డీటాక్స్ వాటర్ అయితే రెడీ చేసుకుంటున్నాను. సో మంచి కలర్ అయితే చేంజ్ అవుతుంది. సో మరగాలండి, మరిగితేనే మనకి వాటిల్లో ఉన్నదంతా కూడా వాటర్లోకి అయితే వస్తుందన్నమాట. సో మంచిగా మనకి ఏంటంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది. బిఫోర్ బెడ్ అన్నా కానీ, ఆఫ్టర్ లంచ్ అన్నా అండ్ ఎర్లీ మార్నింగ్ అన్నా కానీ ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇంకా ఇక్కడ లెమన్ అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా డీటాక్స్ డ్రింక్ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. సో ఇదండి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఎలా ఫుడ్ ప్లాన్ చేసుకున్నాను. సో నా డే 10 వెయిట్ లాస్ జర్నీలో ఇలా అయితే అయిందనమాట. అయితే కొంతమంది నా వెయిట్ అయితే అడుగుతున్నారండి. సో నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయకముందు నేను చూసుకున్నప్పుడైతే 66 to 67 మధ్యలో అయితే ఉన్నానన్నమాట. సో కరెంట్ వెయిట్ నాకు తెలీదు, బట్ వెరీ సూన్ నేను వెయిట్ మిషన్ అయితే తీసుకుంటాను. సో అప్పుడు ఖచ్చితంగా అయితే మీతో షేర్ చేసుకుంటాను. బట్ నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట, సో లిమిటెడ్గా తినడం అలా అని. సో అప్పుడైతే ఖచ్చితంగా అయితే షేర్ చేసుకుంటానండి. హోప్ ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. డే 11 వెయిట్ లాస్ జర్నీతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అండి, బాయ్.